అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో వర్షాలు ఏకధాటిగా కురుస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తుఫాను ప్రభావంతో గత 3 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. శబరి, గోదావరి నదులలో కొత్త నీరు చేరడంతో ప్రజల్లో వరద భయం మొదలైంది. చింతూరు మండలంలో సోకులేరు, కుయాయిగూరు, జల్లివారి గూడల్లో వాగులు పొంగి రహదారిపై వరద నీరు చేరడంతో అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కల్లేరు వద్ద వాగు పొంగి రహదారి కొట్టుకుపోవడంతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు రవాణా నిలిచిపోయింది. వీర్పురం మండలం అన్నవరంలో వాగు గత 3 రోజులుగా కాజ్వే పై ప్రవహిస్తూ ఉండడంతో అనేక గ్రామాల నుండి మండల కేంద్రానికి వెళ్లేందుకు వీలు కుదరని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మోతుగూడెం సమీపంలో భారీ వర్షాలకు కొండవాగులు, పరవళ్లు తొక్కుతున్నాయి. పొల్లూరు వద్దనున్న జలపాతంలో భారీగా నీరు చేరడంతో ఉధృతంగా మారింది. దీంతో జలపాతం వద్దకు అధికారులు పర్యాటకులను అనుమతించడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోనసీమ జిల్లాలో పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. ముమ్మిడివరం, కాట్రేనికోన, పోలవరం మండలాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. పొలాల్లో వరద నీరు పేరుకుపోవడంతో పెట్టుబడులు నేలపాలయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట కాల్వలను, డ్రైన్లను ఆధునీకరించి పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. దానికి మా ఊడ్చామండి. 3 ఎకరాలకి ఆకు మునిగిపోయిందండి. మొత్తం ఖర్చు 15,000 అవుతుందండి ఎకరానికి. మొత్తం చుట్టుపక్కల ఒక 400 ఎకరం ఉంటుందండి. మొత్తం అంతా మునిగిపోయింది. ఆకు మళ్ళీ మునిగిపోయాను. మళ్ళీ ఇప్పుడు అయితే కానీ మళ్ళీ నెలకు కానీ రావాలి. ఇవి మొత్తం కుళ్ళిపోయినాయండి. ఈ డ్రైనేజీ ఎప్పటి నుంచో నక్కల కాలువ డ్రైన్ అని, మన ఇసుమంట కాదు ఈ డ్రైనేజ్ అని, ఈ డ్రైన్లు ఓపెన్ చేస్తాను అంటున్నారు తప్ప కానీ ఓపెన్ చేయట్లేదు సార్. దాని మీద మాకు ఈ సంవత్సరం అన్న పండితే అని మేము తొలకరు ఉడిచాం సార్. తొలకరు ఉడితేనేమో ఇప్పుడు ముంపు వర్షాల మీద మునిగిపోయి సార్. దాని గురించి అని పని చేయట్లేదు సార్. పోడైపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆకుమల్లి వేయాలన్నా కనీసం నెలలు దాడితే సార్. ఒక 20 రోజుల దాకా నీరు లాగలేదు సార్. దాని గురించి సార్ మీ ప్రభుత్వం ఆదుకోవాలని మేము నమస్కారం చేస్తున్నాం సార్. అయినాపురం అంతా మునిగిపోయిందండి. వర్షానికి 2-3 రోజులు పెట్టండి. వర్షం కురుతుంది. నార్మల్ అన్ని వేసేసారు సార్. కొంత ఊడిపోయిపోయింది, కొంత ఇంకా ఊడస వచ్చింది, ఉండిపోయింది. మళ్ళీ అన్ని మునిగిపోయాయి. ఆ మళ్ళీ మునిగిపోయిన నీరు ఇప్పుడు లాగేలా లేదు. డ్రైనేజీ బాగు చేయింటే మాకు నీరు లాగేలా అంతా ఇప్పుడు డ్రైనేజీ బాగు చేయించడం అంత అవదు. ఎకరానికి 15,000 ఊడి పెట్టుబడి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మడేసి మళ్ళీ ఊడసాలన్నీ కొన్ని నెల అయిపోతే ఇంక ఊడసాలని జరగదు సార్. ఈ ఆకుమల్లి ఏమన్నా పని చేస్తే ఊడ్చుకోవాలి తప్ప, లేకపోతే ఇంకేం పని చేస్తే 2 పని నెక్స్ట్ ఊడ్చుకోవాలి తప్ప ఇంకా ఉన్నది ఏం చేసేది ఏం లేదు. అగ్రహారం గంగరాయపూడికి వెళ్ళాలి. ఇంకో డ్రైనేజ్ ఏదో ఉండదు. బాగు చేస్తే కొంత లాగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. అది ఎప్పటి నుంచి ఓపెన్ చేయట్లేదు. అది ఏమన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తే బాగుంటది.